మనం ఎంఎస్ ఆఫీస్ యొక్క ఇంట్రడక్షన్ గురించి చెప్పుకుంటాం. మరి ఇక్కడ ఎంఎస్ ఆఫీస్ అనగానే మనకు గుర్తొచ్చేది ఆఫీస్కి సంబంధించిన సాఫ్ట్వేర్ అన్నమాట. అంటే ఇట్ ఈస్ ఏ ప్యాకేజ్ టైప్ ఆఫ్ సాఫ్ట్వేర్, ఒక ప్యాకేజ్ ఇది. సో ఈ ప్యాకేజ్లో ఏముంటాయి, మనకు కావాల్సిన ఆఫీస్లో వాడుకునే దానికి కావాల్సిన రిలేటెడ్ సాఫ్ట్వేర్స్ అంతా కూడా గ్రూప్గా ఉంటాయన్నమాట. అంటే ఎంఎస్ ఆఫీస్ ఈజ్ ఎ ఫ్యామిలీ అండ్ ఇట్ హ్యాస్ ద ఫ్యామిలీ మెంబర్స్ లైక్ ఎంఎస్ వర్డ్, ఎక్సెల్, పవర్ పాయింట్ ఎక్సెట్రా ఎక్సెట్రా అంతా కూడా ఉంటాయి. చూడండి, ఎంఎస్ ఆఫీస్ అనగానే ఎంఎస్ ఆఫీస్ అనే ప్యాకేజ్ కింద ఇవన్నీ కూడా మెంబర్స్. అయితే మనం రెగ్యులర్గా ఆఫీస్లో యూజ్ చేసేటివి మినిమం వచ్చేసి మనకి ఎంఎస్ వర్డ్ అవసరం అవుతుంది. మైక్రోసాఫ్ట్ ఆఫీస్ వర్డ్ అని ఉంది 2003 అని. అదేవిధంగా ఎక్సెల్ ఇది, అలానే పవర్ పాయింట్, ఈ మూడిటి గురించి తెలుసుకుంటాం. అడిషనల్గా మీరు వేరేవి కావాలనుకుంటే ఆ రిక్వైర్మెంట్ని బట్టి మీరు నేర్చుకోవచ్చు. సో మరి ఇక్కడ ఎంఎస్ ఆఫీస్ మనకి రకరకాల వర్షన్స్గా వస్తుంది. ఎంఎస్ ఆఫీస్ ఎక్స్పీ, అదేవిధంగా ఎంఎస్ ఆఫీస్ 2003 మనం ఇప్పుడు వాడే వర్షను. ఇంకా కూడా లేటెస్ట్గా వచ్చేసి ఎంఎస్ ఆఫీస్ 2007 ఇట్లాంటి వర్షన్స్ ఉన్నాయి. అయితే అన్నిటిలో కూడా సిమిలర్ ఆప్షన్స్ ఉంటాయి. కొద్దిగా తేడాతోని ఆల్మోస్ట్ ఒకటి నేర్చుకుంటే ఆటోమేటిక్గా ఇంకొక దాంట్లో కూడా మీరు ఆపరేట్ చేసే అవకాశం ఉంటుంది. సో ఇంకా కూడా కొన్ని మంది ఆఫీసుల్లో ఆఫీస్ 97 కూడా వాడుతున్నారు, పాతదనమాట. సో ఇవి నేర్చుకుంటే ఆటోమేటిక్గా దాంట్లో ఉండే ఆప్షన్స్ కూడా మీరు వర్క్ చేయొచ్చు. ఎనీవే, ఇక్కడ ఎంఎస్ ఆఫీస్లో మీరు మెయిన్గా 3 ప్రొడక్ట్స్ గురించి నేర్చుకోబోతున్నారు. అదే ఎంఎస్ వర్డ్, ఎంఎస్ ఎక్సెల్, ఎంఎస్ పవర్ పాయింట్. మరి ఎంఎస్ వర్డ్ అనగానే మనకి గుర్తొచ్చేది డాక్యుమెంటేషన్స్. అక్కడ ఏం ప్రిపేర్ చేసుకోవచ్చు ఎంఎస్ వర్డ్లో? డాక్యుమెంటేషన్స్ అంటే లెటర్స్, లేదంటే మెటీరియల్స్, నోట్స్ ప్రిపేర్ చేసుకోవడం, ఇట్లాంటి వాటికి సంబంధించిన అన్ని ఆప్షన్స్ కూడా మీకు ఎంఎస్ వర్డ్లో ఇవ్వడం జరిగింది. సో ఎంఎస్ ఆఫీస్ కింద మైక్రోసాఫ్ట్ ఆఫీస్ వర్డ్ అని ఉంది. దీన్ని క్లిక్ చేస్తే ఎంఎస్ వర్డ్ ఓపెన్ అవుతుంది. దీంట్లో మీరు ఆ డాక్యుమెంటేషన్ సంబంధించినవన్నీ కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. మరి ఎంఎస్ వర్డ్ ఈ ప్యాకేజ్నే మనం ఏమంటామంటే వర్డ్ ప్రాసెసింగ్ సాఫ్ట్వేర్ అని కూడా అంటాం. అంటే వర్డ్స్ని ప్రాసెస్ చేసేది కాబట్టి, అంటే మనం టైప్ మెషిన్లో, టైప్ రైటర్లో ఏమైతే చేస్తున్నామో ఇంతకు ముందర అవన్నీ కూడా ఇక్కడ ఈజీగా ఎఫిషియెంట్గా చేసుకోవచ్చు ఎంఎస్ వర్డ్ ప్యాకేజ్లో. అట్లానే నెక్స్ట్ దాని తర్వాత ఎక్సెల్. ఈ ఎక్సెల్లో మీరు స్టేట్మెంట్స్ ప్రిపేర్ చేసుకోవచ్చు. స్టేట్మెంట్స్ రకరకాల ఎంప్లాయీస్ డేటా, స్టూడెంట్స్ డేటా ఇట్లాంటివంతా ఎంటర్ చేసి వాటికి కావాల్సిన క్యాల్కులేషన్స్ చేసుకొని ప్లస్ వాటిని గ్రాఫ్లో కూడా చూసుకునే అవకాశం ఈ ఎంఎస్ ఎక్సెల్లో ఉంటుందండి. మరి ఎంఎస్ ఎక్సెల్నే మనం స్ప్రెడ్ షీట్ సాఫ్ట్వేర్ అని కూడా అంటాం. చూడండి, ఈ షీట్లు ఇక్కడ స్ప్రెడ్ అవుతూ ఉంటాయి, రైట్ సైడ్కి కానీ లేదంటే డౌన్కి కానీ లెఫ్ట్ సైడ్ కానీ ఇట్లా స్ప్రెడ్ అవుతూ ఉంటాయి. కాబట్టి ఎలక్ట్రానిక్ స్ప్రెడ్ షీట్ సాఫ్ట్వేర్ అని కూడా దీన్ని చెప్పుకోవచ్చు. మరి థర్డ్ వన్ చూసినట్లయితే పవర్ పాయింట్. పవర్ పాయింట్లో మనం ప్రజెంటేషన్స్ ప్రిపేర్ చేయొచ్చు స్లైడ్స్ ద్వారా. సో ఇది పవర్ పాయింట్ ప్యాకేజీ. మరి ఈ ప్యాకేజ్ లోపల మనం స్లైడ్స్ ప్రిపేర్ చేసి ఆ స్లైడ్స్ ద్వారా మనం చెప్పాలనుకున్న ప్రజెంటేషన్ని చెప్పొచ్చు అనమాట. సో ప్రజెంటేషన్స్ ఒక మీటింగ్లో కానీ లేదంటే ఎక్కడైనా మీరు వేరే వాళ్ళకి ఎక్స్ప్రెస్ చెప్పదలుచుకున్నది క్లియర్గా చెప్పాలి అంటే ప్రజెంటేషన్ సాఫ్ట్వేర్ యూజ్ చేసి దాని ద్వారా మీరు చెప్పదలుచుకున్నది సింపుల్గా దీంట్లో స్లైడ్స్ ప్రిపేర్ చేసుకొని సో స్లైడ్స్ చూపిస్తూ మీరు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. మొత్తానికి పవర్ పాయింట్ అనేది గ్రాఫిక్స్ సంబంధించిన సాఫ్ట్వేర్ అని కూడా చెప్పుకోవచ్చు. సో అంటే ప్రజెంటేషన్ గ్రాఫిక్స్ అనేసి అంటాం అనమాట. సో ఈ విధంగా మనం ఎంఎస్ ఆఫీస్లో ఈ 3 ప్రొడక్ట్స్ నేర్చుకుంటాం. ఓకే, సో ఫస్ట్ మనం వర్డ్ నుంచి స్టార్ట్ చేసుకొని